హాయ్ ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ పోలీస్ కానిస్టేబుల్లో ఎస్ఐకైనా కానిస్టేబుల్కైనా రీజనింగ్ సబ్జెక్ట్ సంబంధించి ఇంపార్టెంట్ చాప్టర్స్ చెప్పాను. సో దానిలో భాగంగా చాలామంది రన్నింగ్ నోట్స్ ఎలా ప్రిఫర్ చేయాలి, ఇంపార్టెంట్ చాప్టర్స్ అన్నది ఎలా మనం నోట్ చేయాలి అని చెప్పి చాలామంది అడగడం జరిగింది. సో దానిలో భాగంగా రీజనింగ్ నోట్స్ అన్నది ఎలా ప్రిఫర్ చేయాలి, అదేవిధంగా డెమో అనేది ఏంటి అని చెప్పి నేను చెప్తాను. సో దానికి సంబంధించి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాప్టర్స్తో పాటు మిగిలిన అన్నీ చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా రీజనింగ్ సంబంధించి షార్ట్ నోట్స్ ఎలా ప్రిపేర్ చేయాలో మీకు నేను చెప్పే ఇక్కడ తిప్పే ప్రతి ఒక్క పేజీ చూడండి. క్లియర్ కట్ ఐడియా, అదేవిధంగా క్లియర్ కట్గా మీకు ఒక ఐడియా అన్నది డెఫినెట్లీ ఇందులో రావడం జరుగుతుంది. సో ఒకసారి నేను చెప్పే ప్రతి ఒక్క పేజీ చాప్టర్స్తో చెప్తాను. అదేవిధంగా నేను రాసిండే రన్నింగ్ నోట్స్ 1 or 2 పేజెస్లో ఎలా వచ్చిందో చూస్తాను. సో దానికి సంబంధించి చూడు, సరేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి డైస్. సో నీకు ఇక్కడ ఉన్నటువంటి కంటెంట్ అర్థం అవ్వకపోవచ్చు, బట్ నా ఒపీనియను నీకు ఒక ఓవర్వ్యూ వస్తుంది. ఒక చాప్టర్స్ అన్నది ఎలా షార్ట్లో రావాలి, ఒక సబ్జెక్ట్ అన్నది ఎలా షార్ట్గా కుదించాలన్నది మీకు ఒక ఐడియా వస్తుంది. సో అది సరే. ఇక డైస్, ఈ చాప్టర్స్ అన్నది నేను డైస్. తర్వాత వచ్చేసి కోడెడ్ ఇన్ఈక్వాలిటీ. కోడెడ్ ఇన్ఈక్వాలిటీ అంటే ఏంటంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తారు, అందులో ఎయిదర్ ఆర్ ఏబి, ఎయిదర్ నార్ బి, ఏఆర్బి అలా ఒక ఇది అన్నది రావడం జరుగుతుంది. సో దానికి సంబంధించి కోడెడ్ ఇన్ఈక్వాలిటీ. తర్వాత వచ్చేసి క్యాలెండర్స్. ఇక్కడ ఈ 2 పేజెస్ క్యాలెండర్స్. సో క్యాలెండర్ సంబంధించి అన్ని మోడల్స్ నేను ఒక 2-3 పేజెస్లో తీసుకోవడం జరిగింది. తర్వాత ఇంకోటి కైండ్లీ రిక్వెస్ట్, మీకు హ్యాండ్ రైటింగ్ అర్థం అవ్వలేదు, అదేవిధంగా ఇక్కడ హెడ్లైన్ అనేది కనిపించట్లేదు అని చెప్పి ఇది అవ్వద్దండి. సో దానికి సంబంధించి నేను క్లియర్ కట్గా చాప్టర్ చెప్పి ఆ చాప్టర్లు ఎన్ని పేజెస్లో వచ్చాయో కూడా చెప్తున్నాను. సో దానికి సంబంధించి అర్థం చేసుకోండి. తర్వాత సిలాజిమ్స్ అన్నది 2 పేజెస్లో వచ్చే రకంగా నేను క్లియర్ చేయడం జరిగింది. అదేవిధంగా షార్ట్ నోట్స్కి సంబంధించి ఏమైనా మిస్లీనియస్ ఉంటే లాస్ట్ హాఫ్ పేజీ నుంచి మిస్లీనియస్ పాయింట్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను శామ్ ఇన్స్టిట్యూట్ టెస్ట్ రాసేవాడిని. శామ్ ఇన్స్టిట్యూట్ టెస్ట్ రాసేటప్పుడు అడిషనల్గా వచ్చేవి ఏదైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయినది. సో ఇలా షార్ట్లో లాస్ట్లో నాకు మాత్రమే అర్థమయ్యే విధంగా సిలాజమ్స్ సంబంధించి మిస్లీనియస్ రాసుకునేవాడిని. అదేవిధంగా అనాలజీ అన్నది ఎస్ఐకి ఉపయోగపడుతుంది. ఇది 1 పేజీలో అనాలజీ రాశాను, బట్ కానీ అనాలజీ అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్ రాయలేదు, అది నెగ్లెక్ట్ చేద్దాము. తర్వాత డైరెక్షన్ సంబంధించి సింపుల్గా 1 పేజీ, 2 పేజీ, 3 పేజీ, ఓవరాల్గా 3 పేజీలో సిలబస్ అన్నది ఓవర్వ్యూ రావడం జరిగింది. సో అది. తర్వాత క్లాక్స్ అన్నది ఎస్ఐకి చాలా మోర్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్. ఎందుకంటే క్లాక్స్ నుంచి మినిమం 2-3 మార్క్స్ వస్తాయి, క్యాలెండర్ నుంచి 2-3 మార్క్స్ ఎస్ఐకి రావడం జరుగుతుంది. సో ఇది కూడా అంతే. మిస్లీనియస్ ఉన్న చోట నేను ఇలా లాస్ట్లో రాసుకుంటాను. సో మీరు కూడా ఇలా ఎవరైనా రాసుకున్నట్లయితే ఒక మంచి యూస్ఫుల్ అన్నది ఉండడం జరుగుతుంది. తర్వాత ఆల్ఫా న్యూమరిక్ సీక్వెన్స్ టెస్ట్. ఇది ఈ మధ్య క్వశ్చన్ అన్నది ఎస్ఐకి అడుగుతున్నారు. సో ఎస్ఐకి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్, 1 or 2 మార్క్స్ వస్తాయి. తర్వాత ర్యాంకింగ్. ఈ ర్యాంకింగ్ అన్నది 1 or 2 మార్క్స్ అన్నది రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇది 1 పేజీలోనే రాసేసాను. తర్వాత నెంబర్ సిరీస్ సంబంధించి లాజిక్ ఇంపార్టెంట్. ఎప్పుడైనా కానీ నెంబర్ సిరీస్కి సంబంధించి లాజిక్ ఇంపార్టెంట్. సో ఆ లాజిక్ అన్నది మనం ప్రాక్టీస్ చేయాలంటే సపరేట్ నేను పుష్పల్ శివాజీ తెచ్చుకున్నా. ఈ పుష్పల్ శివాజీ ఆర్ఎస్ అగర్వాల్ బుక్లో ప్రశ్నలు గుర్తించినటువంటి పుష్పల్ శివాజీ బుక్ ఇది. సో దీనిలో తెచ్చుకొని నేను ప్రాక్టీస్ చేసుకున్నాను నెంబర్ సిరీస్. ఎందుకంటే ఒక క్వశ్చన్ కాదు కాబట్టి, సో ఏ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ రావాలి కాబట్టి నేను ఇందులో తెచ్చుకోవడం జరిగింది. తర్వాత బ్లడ్ రిలేషన్కి సంబంధించి ఇది ఓవరాల్గా 2 పేజెస్లో, అంటే ఇది క్వశ్చన్స్ కాదు, కేవలం థియరీ. ఈ థియరీ చూసుకున్నట్లయితే నేను ఎగ్జామ్ హాల్లో వెళ్ళి రాయగలగాలి, ఆ విధంగా నేను థియరీ అన్నది ప్రిపేర్ అవ్వడం జరిగింది. తర్వాత క్యాలెండర్ సంబంధించి మిస్లీనియస్ ఉంటే, అంటే రిమైండర్ సేమ్ క్యాలెండర్ ఇయర్ అన్నప్పుడు రిమైండర్ 0 వస్తే 28,
1 వస్తే 6, 2 ఆర్ 3 వస్తే 11, అలా ఏ విధంగా అన్నది ఇది. తర్వాత ఈ కౌంటింగ్ అన్నది ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినప్పుడు ఇవి కూడా నేను ప్రిఫర్ చేశాను. సో ఇక్కడి వరకు నేను నార్మల్ క్లాస్ వర్క్ అయిపోయింది. ఆ తర్వాత ఇక్కడ కోడింగ్ అండ్ డీకోడింగ్ సంబంధించి అడిషనల్ ఇన్ఫర్మేషన్ మరీ యాడ్ చేసుకున్నాను. అదేవిధంగా ఎక్స్ట్రా వచ్చినటువంటి ఎస్ఐ మోడల్స్ రాసుకున్నాను. అదేవిధంగా నెంబర్ సిరీస్లో శామ్ ఇన్స్టిట్యూట్లో కానీ అదేవిధంగా ఎస్ఎస్సి ఎగ్జామ్లో కానీ వచ్చిండేవి రాశాను. ర్యాంకింగ్లో మిస్లీనియస్ టాపిక్స్ ఉంటే రాసుకున్నాను. డైస్లో మిస్లీనియస్ టాపిక్ ఉంటే మరీ రాసుకున్నాను. అదేవిధంగా డైరెక్షన్ సంబంధించి షాడోస్ ఉంటే లెఫ్ట్ పడినప్పుడు షాడో రైట్ ఉంటే ఎలా, రైట్ పడినప్పుడు లెఫ్ట్ ఉంటే ఎలా, అది రాయడం జరిగింది. తర్వాత కోడింగ్ అండ్ డీకోడింగు, తర్వాత స్క్వేర్ స్కూప్స్ సంబంధించి రాశాను. డైరెక్షన్ సంబంధించి సౌత్ పడితే ఎలా, లెఫ్ట్ పడితే ఎలా అని చెప్పి రావడం జరిగింది. ఈవినింగ్ అయితే నార్త్, మార్నింగ్ అయితే సౌత్, అదేలా, లెఫ్ట్ తిరిగినప్పుడు ఎలా, రైట్ తిరిగినప్పుడు ఎలా, అలా రాయడం జరిగింది. క్లాక్స్కు సంబంధించి ఇంపార్టెంట్ చాప్టర్స్ రాశాను. నేను ఒక రీజనింగ్ సంబంధించి ఇంపార్టెంట్ చాప్టర్స్ చెప్పాను కదా. సో ఈ 6 చాప్టర్స్ చదివినట్లయితే 100% రీజనింగ్లో మీరు స్కోర్ చేస్తారు. తర్వాత ప్రాక్టీస్ టెస్ట్లు, ఇవన్నీ ప్రాక్టీస్ టెస్ట్లే. తర్వాత కోడింగ్ అండ్ డీకోడింగ్ ఇవి అయిపోయిన తర్వాత ఇప్పటికీ ఇంకా సరిపోలేదని చెప్పి నేను ఈ నెంబర్ సిరీస్ మరీ రాసుకున్నాను. ఓవరాల్గా శామ్ ఇన్స్టిట్యూట్స్లో వచ్చిండేవి. అదేవిధంగా డైరెక్షన్ సంబంధించి శామ్ ఇన్స్టిట్యూట్లో వచ్చిండేవి కూడా నేను రాయడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, చాలామంది శామ్ ఇన్స్టిట్యూట్ని చాలా అండర్ ఎస్టిమేట్ చేశారు. మొన్న జరిగినటువంటి 2025 మెయిన్స్లో శామ్ ఇన్స్టిట్యూట్ ఫాలో అయిన వాళ్ళు నియర్లీ 140 నుంచి 150 మార్కులు స్కోర్ చేసిన మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. శామ్ ఇన్స్టిట్యూట్ నిర్లక్ష్యం చేసి నాలాంటి వాళ్ళు 131 మాత్రమే పెట్టగలిగాము. సో మీరు తప్పు చేయొద్దండి, శామ్ ఇన్స్టిట్యూట్ అన్నది రాయండి. వాళ్ళు పెట్టే పేపర్స్ ఎస్టిమేషన్ అన్నది ఖచ్చితంగా వస్తున్నాయి. ఎగ్జామ్ ఓరియంటేషన్లో వాళ్ళు అన్ని మోడల్స్ కవర్ చేస్తున్నారు కాబట్టి వేరే మోడల్ సపరేట్ అడగడానికి కూడా ఛాన్స్ లేదు. సో మీరు ప్రిపేర్ అవుతున్న వాళ్ళ ప్రతి ఒక్కరికి నేను ఒక యాజ్ ఏ యాస్పిరెంట్గా సజెస్ట్ చేయడం అనేది నా రెస్పాన్సిబిలిటీ. సో రీజనింగ్ సంబంధించి ఇంకా మీకు ఏ డౌట్స్ ఉన్నా పర్టికులర్ ఆ ఇన్ఫర్మేషన్ అయినా అడగండి, నేను క్లారిఫికేషన్ చేయడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉన్నా ఈ లైవ్ మన యూట్యూబ్ ఛానల్ డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ ఇచ్చాను, అందులో జాయిన్ అవ్వండి. నేను బిజీగా ఉన్నా రెగ్యులర్గా అందులో టచ్లో ఉంటాను. సరేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్.